నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు తెలంగాణ టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే మేడం, ఇప్పుడు ఆడవాళ్ళకి ఎక్కడా రక్షణ లేదు అనడానికి ఇంకొక నిదర్శనం ఒకటి బయటపడింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనీగా ఉన్నటువంటి ఐపీఎస్ అధికారిని, అంటే తను ట్రైనీలో ఉండగానే ఇంకొక ట్రైనీ ఒక అబ్బాయి తనని వేధించడం, తన వీడియోలు రికార్డ్ చేశారని చెప్పేసి అమ్మాయి ఫిర్యాదు కూడా ఇచ్చారు. సో అసలు ఆ వాళ్ళకి, అంటే ట్రైనీ ఐపీఎస్ అంటే ఒక సాధారణ ఇష్యూ కాదు. అంత స్టేజ్లో ఉన్న అమ్మాయికే ఈ సిచ్యువేషన్ వచ్చిందంటే ఇంకా సాధారణంగా ఉన్న అమ్మాయిల పరిస్థితి ఏంటి మేడం ఇప్పుడు అసలు? అంటే మనం విన్నదాన్ని బట్టి చెప్తుంటే, కొన్ని చోట్ల వింటుంటే బట్టి తెలుస్తుంది. ఆయన ఇంకా వేరే గ్రూపులు క్రియేట్ చేయటం కానివ్వండి, కొంతమందిని ఇబ్బంది పెట్టడం కానీ, అంటే ర్యాగింగ్ లాంటిదే. ఇంకా అర్థం అదే కదా. గ్రూపులు క్రియేట్ చేసి ఇప్పుడు కొంతమందిని ఇబ్బంది పెట్టడం ఇట్లాంటివన్నీ చేస్తున్నారంటే ఆ స్థాయిలో కూడా ర్యాగింగ్లు ఉంటాయి అనేది మనకి ఇప్పుడే తెలుస్తుంది. ఇంకోటి, మహిళలు ఎక్కడికి వెళ్ళినా ప్రాబ్లం. అంటే వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు, ఐపీఎస్ అంటే వాళ్ళు ప్రజలకి ఇంకా ట్రైనింగ్ అయిపోయినాక ప్రజలకి వాళ్ళు చూసుకోవాలి. అలాంటిది ఆ స్థాయిలో ఉన్న వ్యక్తులకు కూడా ఇది తప్పలేదు. వాళ్ళు బాధపడుతున్నారు, బాధ పెట్టే వాళ్ళు కూడా అదే స్థాయిలో వాళ్ళు అన్నప్పుడు కొంచెం ఇట్లాంటివి జరుగుతున్నాయి ఆ స్థాయిలో కూడా అనేది మనకి ఇప్పుడు కొత్తగా బయట వెలుగులోకి వచ్చింది. మేబీ చాలాసార్లు జరుగుండొచ్చు, చాలా ఇష్యూస్ ఇది ఫేస్ చేసి ఉండొచ్చు మేబీ లేడీస్ కూడా, కాదనలేము. కానీ మనకి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది కదా, దీన్ని బట్టి ఆయన సస్పెండ్ చేశారు, అన్నీ జరిగాయి. జరిగిన తర్వాత చనిపోవటానికి ఆయనకి, అంటే సమాజంలో రేపు పొద్దున ఇప్పుడు ఈ స్థాయికి రావడానికి ఎంత కష్టపడి ఉంటాడు, ఎంత చదువు ఉంటాడు, ఎంత ట్రైనింగ్ ఫేస్ చేసి ఉంటాడు, ఇవన్నీ ఉండి ఉంటాయి. ఈ స్థాయికి రావడమే కష్టం. అలాంటి స్థాయిలో ఉన్నప్పుడు ఆయన కెరియర్ని ఆయనే పాడు చేసుకున్నాడు. ఎవరు కూడా పాడు చేయాల్సిన మనలేదు అన్నట్టు ఆయనే కెరియర్ పాడు చేసుకొని మళ్ళీ ఇప్పుడు సూసైడ్ అటెంప్ట్ చేసుకొని చావు బతుకుల్లో ఉంటూ, అంటే ఇలాంటి వాళ్ళు ఒకటే అనిపిస్తుంది, చదువుంటే సంస్కారం రాదేమో. మనం చూస్తున్నాం ఇలాంటివన్నీ కూడా. చదువుకున్న వాళ్ళు కూడా ఇలాగే చేస్తుంటే ఇంకా చదువు లేని వాళ్ళు చేస్తున్నారంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళైనా ఏదో చెప్పడానికైనా ఉంటుంది. అరే మీరు ఈ స్థాయిలో ఉన్న వ్యక్తులు ఇలాంటి పరిస్థితుల్లో మనం వింటుంటేనో చదివితేనో చూస్తుంటేనో కూడా చాలా బాధగా ఉంది. మనం ఎక్కడున్నాం, మనం ఇలాంటివి అరికట్టాల్సిన ప్లేస్లో వాళ్ళు ఉన్నారు. ఇలాంటివి ఎవడైనా తప్పు చేస్తే దండించే ప్లేసుల్లో వాళ్ళు ఉన్నారు. అలాంటిది వాళ్ళ స్థాయిలో కూడా జరుగుతున్నాయి అన్నప్పుడు నిజంగా చాలా బాధగా ఉంది. ఎక్కడ వెళ్తున్నాం, ఏంటో, మనం ఎక్కడున్నాం, ఇది ఏంటి, అది హైదరాబాద్ నడిబొడ్డున పోలీస్ అకాడమీ. సాడ్ ఇన్సిడెంట్ ఏంటంటే, ఆయన ఇప్పుడు ఒక ట్రైనీగా ఉన్నారు, రేపు పొద్దున్న కంప్లీట్ అయితే జాబ్లోకి వస్తారు. అప్పుడు ఎలా ఉంటారో, అంటే ఇంకా అప్పుడు ఎవరు ఆపలేరు ఆయన్ని. ఖచ్చితంగా ఒక విధంగా మంచి జరిగిందేమో అని కూడా అనుకోవాలి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి రేపు పొద్దున మంచి స్థాయికి ఇప్పుడు ఖచ్చితంగా ఎస్పీ స్థాయి నుంచి ఇంకా పెరుగుతూ వెళ్తుంది ఐపీఎస్ కంప్లీట్ చేసిన. అంటే ఆ స్థాయిలో నుంచి వెళ్తే ఎంతమంది మహిళలు వేధింపబడేవాళ్ళు, ఇంకా కింద స్థాయి వాళ్ళు ఉంటారు కదా, సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్స్ కావచ్చు, వీళ్ళందరూ డిఎస్పీలు, వీళ్ళందరూ కూడా ఆయనకంటే కింద క్యాడర్ కాబట్టి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడి ఉండాల్సిందేమో కదా. సో ఈ రోజున ఇది ఒక రకంగా బయట రావటం కూడా మంచిదే. తను లేడీ ఎవరైతే ఐపీఎస్ ఉన్నారో ఆవిడ డేరింగ్గా బయట తీసుకురావటం కూడా చాలా వరకు ఇదే. కాకపోతే వాళ్ళు కూడా అందరూ చెప్పుంటారు, ఈ స్థాయి వరకు రానివ్వకుండా ఎంతో అంత ప్రయత్నించి ఉంటారు. అది ఒక లెవెల్ దాటిపోయి ఉంటుంది మేబీ. సో మనకు అన్ని విషయాలు విడమర్చి చెప్పలేరు కాబట్టి కొన్ని విషయాలు వాళ్ళు దాన్ని సర్దుకోవాలని చూసుంటారు. కానీ అది ఆ స్థాయిని దాటేసి ఉన్నట్టుంది. అందుకే ఈ రోజున అది బయట వచ్చింది. ఓకే మేడం, ఇప్పుడు ఆయన మీద కేసు అయితే నమోదైంది. ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో మళ్ళీ ఆయన ఏమన్నా కంటిన్యూ చేయగలరంటారా అసలు, జాబ్ పరంగా కానీ చదువు పరంగా కానీ? ఆయన కెరీర్ ఏంటి అసలు ఇప్పుడు నెక్స్ట్? ఇంకా నేను అనుకుంటాను మేబీ ఆ పోలీస్ కెరీర్ అయితే ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇట్లా అంటే ఆయనకి మళ్ళీ ఏదైనా అవకాశం వచ్చింది అనుకోండి, ప్రజలు ఇబ్బంది పడతారు. మెయిన్ ప్రజలే కదా ఇబ్బంది పడేది దీనిలో. సో అలాంటి ఆయనకి ఇంకా మేబీ ఉండకపోవచ్చు. అలాంటివి ఏమీ కూడా ఇంకా ఐపీఎస్తోనే ఏ ట్రైనింగ్ వరకు వెళ్ళాడో అంతవరకే ఇంకా స్టాప్ అయిపోతుంది అనుకుంటున్నా. ఆల్రెడీ సస్పెండ్ చేసేసారు కదా. సో ఇంకేదైనా వ్యాపారం చేసుకోవటమో ఇట్లాంటివి ఏదైనా చేసుకోవచ్చు. కానీ అది ఆ స్థాయికి వచ్చి పోగొట్టుకున్నప్పుడు ఆ బాధ వాళ్ళకి బాగానే ఉంటుంది. అది రికవర్ అవ్వటం కూడా వాళ్ళు చాలా కష్టం. సో అది అంతవరకు రానియకుండా చూసుకొని ఉండాలి. ఆ స్థాయి దాటేశాడు కాబట్టి ఇంకా ఆయనకి ఆ ఉద్యోగాలు అయితే నేను అనుకుంటా డిపార్ట్మెంట్లో అయితే ఇచ్చే అవకాశం ఉండదు. ఇంకా వేరే ఏదైనా అంటే కోలుకుంటే, ఆయన పరిస్థితి సీరియస్ అని అంటున్నారు.
ఎర్రగడ్డ దగ్గర ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేసినట్టు చెప్తున్నారు. సో పరిస్థితి విషమంగా ఉంది అని అనేది అయితే అంటున్నారు. సో ఆయన కోలుకొని ఇకనైనా మంచిగా ఉంటే బెటర్ ఏమో. వేరే ఏ వ్యాపారం చేసుకున్నా వేరే ఏదైనా చేసుకోవచ్చు, కానీ మార్పు అనేది కూడా రావాలి కదా మనిషిలో. ఆ మార్పు వచ్చింది అనుకోండి. ఇంకా సారీ మేడం ఇంటరప్షన్. ఇక్కడ ఇప్పుడు మనం బేసికల్గా ఏమైనా అన్యాయం జరిగిందంటే అమ్మాయి సైడే మోస్ట్లీ మాట్లాడతారు. బట్ ఈ ఏవైతే కథనాలు ప్రచురితం అవుతున్నాయో దాని కింద కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఎందుకు అమ్మాయి సైడ్ కూడా మేబీ మిస్టేక్ ఉండొచ్చు కదా అన్న కోణంలో కూడా చూస్తున్నారు. మేబీ మనం ఈ కేసు అలా ఏమన్నా చూడొచ్చు అంటారా? మేబీ ఇప్పుడు విచారణ అనేది ఒక సస్పెండ్ చేసే స్థాయికి వెళ్ళింది కదా అన్నప్పుడు నిజమే ఇద్దరినివి చూసుంటారు. సరే ఒకవేళ అలాంటిది ఏదైనా కానీ తప్పు చేయకుండా ఉండుంటే అతను ఓపెన్ ఈవేళ బయట ఎన్నో రకాల ఆపర్చునిటీలు ఉన్నాయి, మీడియా ఉంది. సో నాది ఎలాంటి తప్పు లేదు, నేను ప్రూవ్ చేసుకుంటాను అనే మాట అనుండొచ్చు కదా. సో ఇప్పుడు వాయిస్ ఇవ్వచ్చు కదా. సో చనిపోవాల్సిన అవసరం లేదు. తప్పు చేయనప్పుడు ఎప్పటికైనా నిజం గెలుస్తుంది, కొంచెం లేట్ అవ్వచ్చు. ఇప్పుడు మీరు అలా అన్న దాన్ని బట్టి చూస్తే మనం ఒక ఇన్సిడెంట్ చూసాము. ఒక అమ్మాయి బస్సులో వెళ్తున్నప్పుడు ఒక అబ్బాయిది రికార్డ్ చేసి అప్లోడ్ చేయడం వల్ల ఆయన సూసైడ్ కూడా చేసుకున్నారు. మేబీ అలా ఇన్నోసెంట్ సోల్స్ కూడా ఉండొచ్చేమో కదా. అదే నేను అనేది, ఇన్నోసెంట్ ఇప్పుడు సూసైడ్ చేసేసుకున్నంత మాత్రమే అవ్వదు. నువ్వు ఎప్పుడైతే సస్పెండ్ చేస్తున్నారో అక్కడ నిరూపించుకోవడానికి ట్రై చేసి ఉండాలి కదా. నిరూపించుకోవడానికి అక్కడ ట్రై చేసి ఉండాలి. సో ఇంత బయట రాకుండా కూడా నువ్వు ఇంకా మనం ఫైట్ చేసే అవకాశం ఉంటుంది. నిజమే మీరు చెప్పినట్టు ఏ సైడ్ అయినా కూడా రాంగ్ ఉండొచ్చు. ఇప్పుడు మామూలుగా సమాజంలో ఏదైనా ఫస్ట్ జరిగితే ఫస్ట్ ప్రిఫరెన్స్ అమ్మాయిలకే ఇస్తారు, లేడీకి సపోర్ట్ వెళ్తుంది, కాదనట్లేదు. కాకపోతే మనం ఆ అవకాశాన్ని ఎందుకు ఇచ్చామనేది నేను అనే క్వశ్చన్ చేస్తుంది. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏదో ఒకటి వీడియో ఉంటుంది, సరే బై మిస్టేక్ మీరు చేస్తుంటే అది అప్పుడే అపాలజీ చెప్పేసి ఉంటే స్టార్టింగ్లోనే అది సార్ట్అవుట్ అయిపోతుంది. సో వాళ్ళు ముందే బెదిరించి కూడా చూసుండొచ్చు, ఇంకొకసారి నా జోలికి వస్తే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని చాలా జరుగుంటాయి. సో అది అప్పుడే మనం కట్ త్రో చేసేసుకొని ఉంటే అయిపోయేది. సో దాన్ని ఇంతవరకు ప్రొలాంగ్ చేసేసుకొని ఈ రోజున బయట వచ్చిన తర్వాత బయట కూడా రాలేదు. యాక్చువల్లీ మేబీ సస్పెండ్ చేశారు, కాకపోతే ఇంకా వీళ్ళు ఏదైనా ఫైట్ చేసి ఉండాల్సిందేమో. అంతేగాని సూసైడ్ చేసుకొని తప్పు లేదన్నప్పుడు నేను చెప్పేది, తప్పు చేసినప్పుడు మటుకు ఇంకెవరు ఏం చేయలేరు. వాళ్ళ దగ్గర పక్కా ఎవిడెన్స్లు ఉన్నాయి కదా. సో ఖచ్చితంగా మనం నడుచుకునేటప్పుడే ఆ స్థాయి వ్యక్తి, ఒక ఐపీఎస్ స్థాయి వ్యక్తి చాలా హుందాగా ఉండాలి. సో వాళ్ళని చూసుకొని సమాజం ఇన్స్పిరేషన్ తీసుకుంటుంది కదా. ఎవరైనా కూడా యువత వాళ్ళు చదువుకున్నారు, ఆ స్థాయి కలెక్టర్లన్నా అదే ఐఏఎస్లు ఐపీఎస్లు అంటే ఎవరిదైనా తల్లిదండ్రులు వెంటనే చదవాలని అన్నప్పుడు ఏం చెప్తారు, ఐఏఎస్లు ఐపీఎస్లు చదవాలి అని అంటారు. పిల్లలకి రోల్ మోడల్గానే వాళ్ళనే చూపెట్టుకుంటూ వస్తారు. అలాంటి స్థాయిలో ఉన్న వాళ్ళది ఇట్లాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరైనా కూడా భయపడతారు కదా. ఇప్పుడు తల్లిదండ్రుల పరిస్థితి కూడా దారుణంగా మేబీ అదే కదా. ఖచ్చితంగా ఇప్పుడు ఆ స్థాయి వరకు చదివించిన వ్యక్తి, ఆ స్థాయి వరకు ఆయన ఫైట్ చేసి ఫిజికల్గా కూడా ఫిట్గా ఉండాలి కదా వాళ్ళంతా. సో అట్లా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకోవటం నిజంగా ఒక ఐపీఎస్ని ఇంతవరకు చదువుకున్న వ్యక్తిని కోల్పోవటం అనేది కూడా మనకు కూడా దేశానికి ఇదే కదా. సో ఆయనే జాగ్రత్తగా ఉండాలేమో. కొన్ని ఇన్సిడెంట్లు ఎలా ఉంటాయంటే అంటారు కదా, ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా, ఆకు వచ్చి ముళ్ళు మీద పడ్డా ఆకుకి డ్యామేజ్ అన్నట్టు ఇక్కడ పరిస్థితి కూడా మనకు కొంచెం సెన్సిటివ్ విషయాలు కదా. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తులు మరీను సెన్సిటివ్ విషయాలు, ఇట్లాంటి విషయాల్లో ఇరుక్కొని ఉండకూడదు. జాగ్రత్తగా ఉండుంటే సరిపోయేది. కానీ ఇక్కడ మీరు చెప్పినట్టు ఎవరి పక్కన సైడ్ తీసుకోవాలనేది మన చేతుల్లో, మన పరిధిలో లేని విషయం. సో అక్కడ ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళు చూసే ఉండుంటారు. సో ఇప్పుడు వాళ్ళు కూడా ఒక ఐపీఎస్ని ఆ స్థాయికి వచ్చిన వ్యక్తిని వెంటనే సస్పెండ్ చేస్తూ పంపించేసేయాలని ఉండదు. సో ఎంత వాళ్ళన్నీ సాక్ష్యాలు చూశారు. ఇప్పుడు మామూలు ఏదో చిన్న ఇదే కాలేజీలో ఉన్న చిన్న విషయమా అన్నట్లయితే సర్లే మళ్ళీ నెక్స్ట్ కెరియర్ ఉంటుందని ఏదో ఒకటి అనుకుంటారు. ఆ స్థాయి వ్యక్తిని ఇప్పుడు వాళ్ళు నెక్స్ట్ ట్రైనింగ్ అయిపోయినాక వాళ్ళు ఎస్పీలు అయ్యేవాళ్ళు కదా, అడిషనల్ ఎస్పీలు గాను వెళ్ళేవాళ్ళు. సో ఆ స్థాయిలో సస్పెండ్ చేయాలంటే వాళ్ళు కూడా అదే బాధపడి ఉంటారు. అరే కెరియర్ ఇంతవరకు వచ్చిన వాళ్ళని ఇలా మన చేతితో మనం చేయాల్సి వస్తుందా అని అంటే వాళ్ళ దగ్గర చాలా ఎవిడెన్స్లు ఉంటాయి. సో తొందరగా అంత డెసిషన్ తీసుకోవడం అనేది కష్టమే అవుతుంది. థ్యాంక్ యూ మేడం. నమస్తే.